అండి వెల్కమ్ టు విద్యా వస్త్రాలయ విద్యాభారతి సిల్క్ల ఛానల్లోని విద్యా వస్త్రాలయ కలెక్షన్స్ అన్ని పోస్ట్ చేస్తున్నాను. ఎప్పుడు కాటన్ శారీసే కాకుండా అంటే అజ్రక్ కానీ ఏవైనా కానీ అప్పుడప్పుడు మనం డిఫరెంట్గా శారీస్ అనేవి కూడా పెడుతూ ఉండాలి కదా. సో మన శారీస్ వచ్చేసి ప్యూర్ ఆర్గాన్జా. ఆర్గాన్జా అంటే అందరికి ఒక అపోహ ఉంటుంది కదా, బట్ వీడియో చూపిస్తే నేను మీతో మాట్లాడతాను. ఇలా పట్టుకున్నాను చూసారా మీరు, పేపర్ వేయండి. అసలు బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఫ్యాబ్రిక్ గురించి మాట్లాడతాను. ఎంత సాఫ్ట్ అంటే మీరు చూడొచ్చు, చాలా ఈజీ ఫ్లోయింగ్ ఉంది. మీరు చూసారా, చక్కగా నేను ఇలా పట్టుకున్నా కూడా చాలా నీట్గా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ కుచ్చెలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి మనం దగ్గరగా చూద్దాము. కుచ్చెలు దగ్గరగా చూడండి, బాగా క్లియర్గా. ఎలా పెడితే అలా ఫోల్డ్ అయిపోయాయి కదా, చాలా సాఫ్ట్గా ఉంది శారీ అనేది. ఇంకా మనం కుచ్చెల దగ్గర చూస్తే ఆ జరీ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ అండి. చాలా లైట్ వెయిట్, ఇంకెంత చెప్పాలండి, పేపర్ వెయిట్ ఉందని చెప్పాలి. ఇంకా మనం పళ్ళు దగ్గర చూసుకున్నట్లయితే పళ్ళు దగ్గర చాలా రిచ్గా గ్రాండ్గా మనకి జరీ అనేది వచ్చేస్తుంది. ఇంకా టాజల్స్ చూసుకోవచ్చు, చాలా చక్కగా హ్యాండ్ మేడ్ టాజల్స్ అనమాట ఇవన్నీ. శారీ వచ్చేసరికి మనకి ప్యూర్ ఆర్గాన్జా టై అండ్ డై కాన్సెప్ట్తో వచ్చేస్తుంది అనమాట. చాలా లైట్ వెయిట్ ఉందండి, మనం ఈజీగా చూడొచ్చు. నేను ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసాను, ఎంత చక్కగా ఫోల్డ్ అయిపోయింది కదా. అండ్ మళ్ళీ మనం ఆర్గాన్జా ఎత్తుకునేదైతే కాదండి, ప్యూర్ ఆర్గాన్జా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఎత్తుకోవడం అనే మాట ఉంటుందండి, బాడీ హగ్గింగ్ ఆర్గాన్జా అంటాం కదా, చక్కగా అలా ఉండిపోతుంది అనమాట. ఎవరు కట్టుకున్నా కూడా సూపర్గా ఉండిపోతుంది. సింపుల్గా మాకు మంచి రిచ్ లుక్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి శారీస్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. ఎవరికి ఏ కలర్ కాంబినేషన్ వచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ చేసి మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. వెయిట్ ఉంది కదా అండి, పేపర్ వెయిట్ ఎంత ఉంటుందో సేమ్ మనకు అంతే వెయిట్ ఉంటుందండి. చాలా లైట్ వెయిట్ అనమాట. సాఫ్ట్నెస్ విషయానికి వస్తే నేను ఒక శారీ కట్టుకొని చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. అస్సలు మనం ఇలా చక్కగా మనం నార్మల్గా పట్టు శారీస్కి ఎలా అయితే మనం ఫోల్డింగ్స్ ఈజీగా పెడతామో అంత ఈజీగా వస్తుందండి. ఒకసారి చీర చూపిస్తూ మాట్లాడతాను. ఎంత బ్యూటిఫుల్ శారీ అండి, అసలు చాలా చక్కగా ఉంది. వావ్, చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చీర, చాలా చాలా బాగుందండి. ఒక్కసారి మనం దగ్గరగా చూసుకున్నట్లయితే మంచి ఆర్గాన్జా అండి. మనకి చూసారు ఎంత సాఫ్ట్గా ఉందో. ప్యూర్ ఆర్గాన్జాకి చక్కగా మనకి క్రష్ టైప్ అంటే లైన్స్ వచ్చాయండి. క్రష్ కూడా కాదు, ఆర్గాన్జాతోని మనకి లైన్స్ వచ్చేసాయి ఇట్లాగా. అది కూడా 3D లాగా, అంటే మనకి పైకి ఇలా టచ్ చేస్తుంటే తెలుస్తూ ఉంటుంది అనమాట. చీర లోపల మనకి టై అండ్ డై కాన్సెప్ట్ వచ్చేస్తుందండి. చాలా కష్టమైన పని అండి టై అండ్ డై అంటేనే, ఎంత జాగ్రత్తగా చేయాలి. అండ్ అది కూడా మనకి జరీ బోర్డర్స్ వచ్చినాయంటే ఇంకా జాగ్రత్తగా చేయాలన్నమాట. ఒక్కసారి జరీ చూడండి, ఏమన్నా జరీ అండి, అసలు చాలా చాలా బాగుంది. మనకి ఇక్కడ అంతా కూడా మామిడి పిందెల్లాగా వచ్చేసి ఇదంతా కూడా ఫ్లవర్ జరీ ఇచ్చేసి చీరని మనకి ఏ కలర్ ఉంది, ఇక్కడ కనకాంబరం కలర్ ఉంది కదండి, కనకాంబరం కలర్తో హైలైట్ చేశారు. పైన కింద చూసుకోవచ్చు మనకి సేమ్ బార్డర్స్ అనేవి ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ కనకాంబరం కలర్ అండి ఇది. ఓకేనండి, కనకాంబరం కలర్ వచ్చేస్తుంది. ఆల్ ఓవర్ శారీ ఎలా ఉంటుంది, బ్లౌజ్ ఎలా ఉంటుంది, పళ్ళు ఎలా ఉంటుందో చూపించేస్తాను. ఎంత అందంగా ఉందండి చీర, అసలు చాలా బాగుంది. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు, ఫ్లోయిగా ఎంత ఫ్లోయిగా ఉంది అనేది. ఆల్ ఓవర్ చీర అనేది మనకి ఇలా వచ్చేస్తుందండి. చక్కగా ఎలాంటి ఫంక్షన్స్కి అయినప్పుడు ఈజీగా సెట్ అయిపోతుంది. చీర అంతా కూడా ఇలా వస్తుంది కదా మనకి. సో పళ్ళు ఎలా వస్తుంది, బ్లౌజ్ ఎలా వస్తుందో ఒకసారి చూపించేసి అప్పుడు మాట్లాడదాం. ఎంత బాగుందండి, నిజంగా కళ్ళు చెదిరిపోతున్నాయి తెలుసా అండి. ఈ శారీస్ జనరల్గా మార్కెట్లో మనము 2000 రూపీస్ అలా చూస్తూ ఉంటాము. నేను ప్రైస్ అనేది చెప్తాను. అసలు చీర ఎంత అందంగా ఇచ్చేసారండి, చాలా చాలా బాగుందండి. మనం ప్యూర్ ఆర్గన్స్, ఇంకా చెప్పాలంటే పేపర్ ఎలా ఉంటుందండి, వెయిట్లెస్, అంత వెయిట్లెస్ ఉంది. అసలు మనము చాలా వరకు టిష్యూ ఆర్గన్జెస్ ఎంత లైట్ వెయిట్ ఉంటాయి, సేమ్ అంతే లైట్ వెయిట్ ఉంది. మనం చక్కగా చూసుకున్నట్లయితే చీర అంతా కూడా ఇలా షిబోరి టై అండ్ డై కాన్సెప్ట్ వచ్చేసారు. ఒకసారి చూడండి, ఇంత బ్యూటిఫుల్గా ఉంది కదా.
గ్రాండ్గా ఉంటుందండి. సింపుల్గా కావాలి మాకు, అండ్ మనకి వెడ్డింగ్స్కి కానీ ఎక్కడికి కట్టుకెళ్ళిపోయినా కూడా సింపుల్ లుక్కి గ్రాండ్గా కనిపించాలి అనుకున్న వాళ్ళకి మాత్రం చక్కగా సెట్ అయిపోతుంది. పళ్ళు విషయానికి వస్తే మనకి పళ్ళు దగ్గర చూసారా, పెద్ద పెద్ద పళ్ళు కాకుండా చక్కగా మనకు ఒక 10 ఇంచెస్ పళ్ళు అనేది ఇచ్చేసి, అది కూడా మనకి కడీ బార్డర్స్ ఇచ్చేస్తారు చూసారా అండి. అలా కడీ జరీ బార్డర్స్ ఇచ్చేసారనమాట. ఇక్కడ మంచిగా త్రీ స్ట్రైప్స్ ఇచ్చేసారండి ఇలాగా, చిన్న చిన్నవి అండ్ మంచిగా మనకు 1 ఇంచ్ ఉండేవి చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారు. ఇంకొక విషయం చెప్పించారు, ఇక్కడ చీరకి మనం నార్మల్గా కుట్ట ఇస్తేనే మనకి బయట తీసుకుంటున్నారు 100 రూపీస్ వరకు చీరకి ఇట్లా వేస్తే. అంటే వెనకాల ఏమీ కాకుండా మనం కొంగు దగ్గర కుట్టేపిస్తాం కదండి, అది అలాంటిది మనకి ఇక్కడ చూసారా టాజిల్స్ అనేవి చేత్తో చేశారండి. మనం ఎవరైనా సరే టాజిల్స్ అనేది చేత్తో అల్లాల్సిందే. అది ఎలా అల్లారో చూడండి, 3 లేయర్స్ అల్లేసి మనకి గ్రాండ్గా ఇచ్చేసారనమాట. టాజిల్స్కి మనకి అవుతుందండి చేయడానికి నార్మల్గా 350 to 400 రూపీస్, తక్కువలో తక్కువ 500 వరకు ఈజీగా అలా ఉంటుందన్నమాట. చీర అయితే చూస్తారు కదా ఇలా ఉంది, ఒక్కసారి దూరంగా చూసిద్దరు. బ్లౌజ్ కూడా చూపించేస్తాను మీకు. బ్లౌజ్ అనేది మనకి బార్డర్ దగ్గర ఏదైతే కనకాంబరం కలర్ అనేది హైలైట్ చేస్తున్నారో సేమ్ అదే కలర్ ఇచ్చేసారండి. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నెక్స్ట్ లెవెల్ ఉందండి చీర అయితే మాత్రం. పట్టుకుంటే చూడండి ఎంత సాఫ్ట్ ఉందంటే చాలా చాలా బాగుంది. బ్లౌజ్ అయితే మాత్రం ఇంకా అదిరిపోయిందండి. గిఫ్టింగ్ పర్పస్కి కానీ నిజంగా చీర ప్రైస్ వచ్చేసి మనకి 1050 రూపీస్ పడుతుందండి. గిఫ్ట్ ఇచ్చినా కూడా 2-5 వర్క్ శారీకి తక్కువ అయితే ఉండదండి, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే జనరల్గా చాలామంది అనుకుంటూ ఉంటాం కదా మంచి శారీస్ గిఫ్ట్ ఇవ్వాలి అలా అనుకుంటాం కదా. సో నార్మల్ బడ్జెట్లోనే మనకి మంచిగా వచ్చేస్తుంది చీర అనేది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా గ్రాండ్ లుక్ ఇస్తుంది. బ్లౌజే అద్దరిపోయిందని చెప్పాలి. శారీ మనకంతా టై అండ్ డై కాన్సెప్ట్ కదండి. క్రీమ్ కలర్ వచ్చింది, కనకాంబరం కలర్ వచ్చింది కదా. సో మనకి కనకాంబరం కలర్తో బ్లౌజ్ అనేది హైలైట్ చేసేసి హ్యాండ్స్ దగ్గర చక్కగా ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఇది మనకి 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ బార్డర్ ఇచ్చారు, చక్కగా ఇక్కడ పెట్టించేసుకోవచ్చు. చాలా చాలా బాగుందండి. శారీ ప్రైస్ వచ్చేసి మనకి 1050 రూపీస్ పడుతుంది. ఈజీగా ఇలాంటి శారీస్ 2000 రూపీస్ వరకు ఉంటాయండి. కానీ ఇవైతే మాత్రం కస్టమైజ్డ్ శారీస్ అనమాట. ఏ కలర్ కాంబినేషన్ నచ్చినా కూడా మన వాట్సాప్ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాము. హ్యాపీగా ఏ కలర్ కాంబినేషన్ నచ్చినా వాట్సాప్ చేసేసుకోండి, ఆర్డర్ చేసేసుకోవచ్చు. సో ఈ శారీస్ అన్నీ కూడా మనకి ఏంటి డ్రై వాష్ అండి. డ్రై వాష్ చేయించాల్సి ఉంటుంది. చక్కగా డ్రై వాష్ చేయిస్తే ఎప్పటికీ అలానే ఉంటాయండి చీరలు అనేవి. మనకి పట్టు చీరలు అనేవి పొద్దు కూకులు వాష్ చేయిస్తూ ఉంటాం కదా, అలాగే ఈ శారీస్ కూడా మనము కట్టుకున్న తర్వాత గాలికి అలా ఆరబెట్టేసి వేసుకున్నా సరిపోతుంది. లేదు వాష్ చేయించాలి అనుకున్నప్పుడు మాత్రం డ్రై వాష్కి ఇచ్చేస్తే సరిపోతుంది. చీరలు అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అంటే చాలా గ్రాండ్గా ఉంటాయి, అదైతే మాత్రం 100% చెప్పాలి. ఎంత సాఫ్ట్గా ఉన్నాయండి చీరలు, అసలు చాలా లైట్ వెయిట్ ఉంది. కలర్ కాంబినేషన్ చూస్తే మాత్రం అంటే కొన్ని కలర్ కాంబినేషన్స్ అబ్బా అనిపిస్తాయి. ఒకసారి మనం దగ్గరగా చూసుకున్నట్లయితే చీర అంతా కూడా లెమన్ ఎల్లో, లైట్ ఎక్కడో లెమన్ ఎల్లో షేడ్ కనిపిస్తుందా మీకు? కొంచెం ఎక్కువ కాదు, లైట్గా కనిపించినట్లు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ వచ్చేస్తుంది అండి. మెంతి కలర్తో పాటు రామా బ్లూ కలరు, తర్వాత బాటిల్ గ్రీన్ కలర్, ఈ కలర్స్ అన్నీ కలుస్తాయి అన్నమాట చీరలో. చీర వచ్చేసి మనకి ప్యూర్ ఆర్గాన్జా వచ్చేస్తుంది. దాని మీద మనకి ఇక్కడ చూసారా ఈ లైన్స్ అనేవి చేతికి కూడా తగులుతూ ఉంటాయండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి చీరకి మనం బాగా గమనించవచ్చండి, ప్రతి చీరకి కూడా వీవింగ్ జరీ అనేది, ఇది నేసిందండి. ఈ వీవింగ్ జరీ అనేది మారిపోతూ ఉంటుంది అనమాట. చక్కగా ఫ్యాన్సీ టైప్స్కి యూజ్ అవుతుంది, ట్రెడిషనల్గాను యూజ్ అవుతుంది. అంటే ఇంకా చెప్పాలి అంటే కాలేజ్ ఫంక్షన్స్ నుంచి ఎవరు కట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. కొంతమందికి శారీస్ అనేవి గ్రాండ్గా లుక్ కనిపించాలనుకుంటాము.
మళ్ళీ ఏంటంటే హెవీగా అనిపించకూడదు, సింపుల్గా ఉండాలి. అలాంటప్పుడు పర్ఫెక్ట్ శారీస్ అండి. ఇంకా అసలు ఆర్గెన్జా అంటే చెప్పక్కర్లేదు, అది కూడా సాఫ్ట్ ఆర్గెన్జా అండి. సాఫ్ట్ ఆర్గెన్జా అంటే అర్థం ఏంటంటే ఎలా మనం కట్టుకుంటే అలానే ఉంటుంది అనమాట. అసలు వెయిటే ఉండదు, చాలా వెయిట్లెస్ ఉంటుంది. శారీకి అయితే మాత్రం బార్డర్స్ అనేవి చాలా హైలైట్ అని చెప్పాలి. ఆల్ ఓవర్ చీర చూపిస్తాను, ఇంకా బ్లౌజ్ కూడా చూసేద్దాం. చాలా బ్యూటిఫుల్గా ఉందండి చీర అనేది, అద్భుతంగా ఉందని చెప్పాలి. ఎందుకు అలా అంటారు అని అనుకోవచ్చు, కానీ చూడ్డానికి అంత గ్రాండ్గా ఉందని ఆ మాట వచ్చేసిందండి. చాలా బాగుంది, అంటే టచ్ చేయడానికి సాఫ్ట్గా ఉంది, చాలా లైట్ వెయిట్ ఉంది, అండ్ మనకి ప్యూర్ ఆర్గెన్జా వచ్చేస్తుంది. ఎలా చెప్తే అలా వింటుంది. కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయండి. సో చీర అంతా కూడా మనకి ఇలా వచ్చేస్తుంది. పళ్ళు బ్లౌజ్ కూడా చూసేద్దామండి. అక్కడిపోయిందని చెప్పాలండి, నిజంగా చాలా బాగుంది. ఆల్రెడీ మన దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇది ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చీర ఎలా ఉంది అనేది. చాలా బాగుందండి, అండ్ లైట్ వెయిట్ అండి. మెయిన్ థింగ్ ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉంది. పళ్ళుతో పాటు ఇలా వచ్చేస్తుందండి చీర మనకి. ఒక్కసారి మనం పళ్ళు దగ్గర చూసుకుంటే, పళ్ళు అనేది ఒక్కొక్కసారి మనం ఇక్కడ పిన్ పెట్టుకుంటాం కదండి, పిన్ పెట్టుకునే దగ్గర నుంచి ఇస్తారు. అలా కాకుండా కింద మాత్రమే మనకి పళ్ళు దగ్గర హైలైట్ చేసేసి ఎంత చక్కగా చూసారా, ఒక బ్రాడ్ కడి బోర్డర్ వచ్చేసి చిన్న చిన్న జరీ లైన్స్ అనేవి ఇచ్చారనమాట. అలాగే పళ్ళు అంతా ఇచ్చేసారు. ఇక్కడ మనం చూడొచ్చు టాజల్స్ అనేవి. చీరకి మనకి ఏ కలర్ అయితే బ్లౌజ్ వస్తుందో అదే కలర్లో టాజల్స్ వస్తాయి. ఆ కింద బార్డర్లో ఏ కలర్ ఉంటుందో అదే కలర్లో టాజల్స్ అండి. ఒక్కసారి బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు. నిజంగా బ్లౌజెసే చాలా టెంప్టింగ్గా అనిపిస్తున్నాయండి. చూడొచ్చు మనం ఇక్కడ బార్డర్ ఏదైతే కలర్ ఉందో మనకి చక్కగా ఇక్కడ చూసారు కదా, అదే కలర్ మనకి బ్లౌజ్ అనేది వచ్చేసిందండి. చాలా సాఫ్ట్గా చక్కగా మనకి ఇలా టై అండ్ టై కాన్సెప్ట్లో వచ్చినప్పుడు బ్లౌజెస్ అనేది ఇక్కడ వరకు పెట్టించేసుకొని, కానీ వీ నెక్ పెట్టించుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే కుట్టించుకుంటే సూపర్గా ఉంటుందండి. సో అదనమాట. శారీ అయితే డ్రై వాష్ ఉంటుందండి. శారీ ప్రైస్ 1050 రూపీస్ పడుతుంది. ఎవరికి ఏ కలర్ కాంబినేషన్ వచ్చినా కూడా మన వాట్సాప్ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాను, వాట్సాప్ చేసేయండి. ఏం కలర్ కాంబినేషన్స్ అండి, సూపర్గా ఉందండి. ప్రతి కలర్ కాంబినేషన్ కూడా అల్టిమేట్ ఉంది. ఈ కలర్ కాంబినేషన్ విషయానికి వస్తే చాలా వరకు మనకి అది నేను చెప్తున్నానండి వీడియోలో, ఆర్గెన్జా ఫోల్డ్ అవ్వదేమో. ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఫోల్డ్ అయిపోయిందో, చాలా నీట్గా ఫోల్డ్ అయిపోయింది. ఫోల్డింగ్ అనేది బ్యాక్కి కూడా వచ్చేసింది. అంత సాఫ్ట్గా ఉందన్నమాట. ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే కలర్ కాంబినేషన్ చూసేయచ్చు, బ్రైట్ఫుల్ కలర్ కాంబినేషన్ అని చెప్పాలండి కదా. ఎక్కడ కట్టుకెళ్ళిపోయినా కూడా ఈజీగా సెట్ అయిపోతుంది. ఇంకా చెప్పాలి అంటే హైలైట్ అవుతామండి మనము ఈ కలర్ కాంబినేషన్ వల్ల. ఇది కూడా రేరెస్ట్ కలర్ కాంబినేషన్ అని చెప్పాలి. పింక్ బ్లూ కలర్ కాంబినేషన్, ఆ తర్వాత మనకి క్రీమ్ కలర్ వచ్చేసి, ఎస్పెషల్గా బార్డర్స్ ఏవైతే ఉన్నాయో బార్డర్స్ దగ్గర ఇక్కడ కూడా చూడండి, మనం ఇందాక చూసిన 2 శారీస్లో కంటే కూడా ఈ బార్డర్ చూడండి, జరీ బార్డర్ అనేది, అసలు వీవింగ్ జరీ బార్డర్ అనేది ఎంత యూనిక్గా వచ్చేసింది. ప్రతి చీరకి కూడా యూనిక్గా వచ్చేస్తుందండి. చాలా చాలా బాగుంటుంది. ఈ టై అండ్ టై చేయడం అనేది నార్మల్ విషయం అయితే కాదండి, చాలా కష్టమైన పని. ఈ శారీస్ చేయించడానికి ఆల్మోస్ట్ నాకు 1 మంత్ పట్టిందండి. ఇవంతా చేతితో చేసే పని కదండి, మెషిన్ ఏముందండి, ఒక రోజులో మనం 5-6 చీరలైనా తీసేయచ్చు. కానీ హ్యాండ్మేడ్ ఎప్పుడు కూడా టైం పడుతుంది. ఇవన్నీ టై అండ్ డై చేసేసి వాటిని ఆరబెట్టి మళ్ళీ వాటిని ఒక మిల్క్ వాష్ అనేది ఉంటుంది, వాటితో చేసిన తర్వాత మాత్రమే మనకి ఇదంతా కూడా రెడీ అవుతుంది. చీర అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్ అనేది. సో మనము ఒకసారి ఆల్ ఓవర్ చీర పళ్ళు బ్లౌజ్ కూడా చూసేద్దామండి. సూపర్ ఉందండి, అసలుకి అద్దరిపోయింది లుక్ అనేది. చాలా చాలా బాగుంది. ఒకసారి చీరని దగ్గరగా చూడండి, మీకే అర్థమైపోతుంది ఎంత బ్యూటిఫుల్గా ఉంది అనేది. నేను చెప్పడమే కాదు, చాలా బాగుంది కదండి, అసలు భలే అనిపిస్తుంది. ఎలా కట్టుకుంటే అండి, ఒకటి మాత్రం నిజం అండి, మనం చీర ఎలా కట్టుకుంటే అలానే ఉండిపోతుందండి, ఎటు కదలదు. ఎత్తుకోవడం అనేది 100% ఉండనే ఉండదండి, అలా ఉందండి చీర అనేది. ఫ్రీ ఫాలింగ్ ఉంది, అంటే
శారీస్ ఫ్రీ ఫాలింగ్ గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. ఫ్రీ ఫాలింగ్ అంటే ఎలా ఉంటే అలా ఉంటుంది, చక్కగా ఎటువంటి ఇబ్బంది పెట్టదనమాట. సో ఆల్ ఓవర్ చీర అనేది మనకి ఇలా వచ్చేస్తుంది. పళ్ళు బ్లౌజ్ కూడా చూసేద్దాం. ఎంత బాగుంది కదండి, అసలు చాలా చాలా బాగుంది. ఒక్కొక్క చీరకి ఒక్కొక్కలాగా వచ్చేసి ఎంత అందంగా ఉందో అండి. జరీ బార్డర్ అనేది నేను ఇప్పుడు జరీ పళ్ళు అనేది చూపిస్తాను. ఒక్కసారి మనం దగ్గరగా చూసుకున్నట్లయితే లాస్ట్లో ఇచ్చేసారండి మనకి పళ్ళు అనేది. చూసారా, లాస్ట్లో పళ్ళు అనేది ఇచ్చేసారు. అది కూడా మనం టచ్ చేస్తే తెలుస్తుందండి జరీ అనేసి, ఎంత బాగా తెలుస్తుంది. ఒకసారి నేను మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాను. చీరలో మనకి హైలైట్ అంటే మాత్రం బార్డర్స్ అని చెప్పాలండి. ఫ్యాబ్రిక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సరే నేను మీకు బ్లౌజ్ చూపిస్తాను, చూసేయచ్చు. బ్లౌజ్ అనేది బ్లౌజ్ వచ్చేసిందండి. ఇదంతా కూడా మనం చూడొచ్చు. మనకి మంచి పింక్ కలర్ అండి, పింక్ కలర్ బ్లౌజ్ వచ్చేసింది. చాలా గ్రాండ్గా అనిపిస్తుందండి. ఎక్కడ కనిపిస్తుందా మీకు అనేది ఇక్కడ చూడండి. చీర అంతా ఇలా వచ్చేస్తే బ్లౌజ్ ఈ కలర్ కాంబినేషన్ అండి. క్లాసిస్ట్ అండి. కట్టుకుంటే మాత్రం నిజంగా మన అందరికీ కూడా ఒక్కొక్కటి ఉంటుందండి. మన దగ్గర ఉన్న శారీ ఎవరైనా కూడా చాలా బాగుందని చెప్పారనుకోండి, అబ్బా కొనుక్కున్నందుకు చాలా వర్త్ అనిపిస్తుంది. అలాంటి కాంప్లిమెంట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయండి ఈ శారీకి. సో ఇదొక కలర్ కాంబినేషన్ అనమాట. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసేద్దాము. ఓన్లీ శారీస్ అయితే మాత్రం డ్రై వాష్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, సూపర్ కలర్ కాంబినేషన్ అండి. ఇలాంటి కలర్ కాంబినేషన్ చాలా రేర్గా వస్తుంది. అంటే ఈ కలర్ కాంబినేషన్స్ కోసం చూసిన వాళ్ళకైతే ఈజీగా తెలిసిపోతుందండి. ఎంత బాగుంది చూడండి. మంచి నెమలి పింక్ కలర్ అండి, ఎంత బాగుందండి. చాలా చాలా నెమలి పింక్ అని వచ్చిందండి, సారీ, మంచి నెమలి గ్రీన్ కలర్ అంటాం కదా, పీకాక్ కలర్ అంటాం కదండి, ఆ కలర్ ఒక్కసారి మనం దగ్గరగా చూసుకున్నట్లయితే చీర అంతా కూడా మనకి ఏదైతే బార్డర్ హైలైట్ అవుతుందో ఆ కలర్తోనే చక్కగా లైట్ పేస్టల్ కలర్తో చీర అనేది హైలైట్ చేస్తారండి. అది సూపర్. అంటే ఆ చీర చేయడానికి కూడా అదొక హైలైట్ అని చెప్పాలి. ఎందుకంటే మనం చీరలో ఇక్కడ చూసామా ఏం కనిపిస్తుంది మనకి, పీకాక్ గ్రీన్ కలర్, ఆనంద్ కలర్ కనిపిస్తుందా, అందులోనే లైటెస్ట్ వర్షన్ వస్తే ఎలా ఉంటుందండి, ఇదనమాట. అది చీరలో మనకి ఇక్కడ పర్పుల్ కలర్ ఒకటి ఉంది, ఆ తర్వాత ఆనంద్ గ్రీన్ కలర్ ఉందండి. సో ఇలా మనకి చీర అనేది హైలైట్ చేసేసారు. బార్డర్ చూడండి, ఇక్కడ చూస్తే మనకి 1 ఇంచ్ బార్డర్ అనేది ఇస్తున్నారు, వీవింగ్ జరీ బార్డరు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎంత బాగా ఇచ్చేసారండి బార్డర్ అనేది, చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారు. బట్ ఇదంతా కూడా రియల్ వీవింగ్ అండి. ఓకేనా, ఇది రియల్ వీవింగ్ అనేది వచ్చేస్తుంది. ఆల్ ఓవర్ శారీ ఎలా ఉంటుంది చూపించేస్తాను. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూడండి, చాలా చాలా బాగుంది కదండి, అద్దరిపోయింది. అసలు ఆర్గెన్జాలో ఇలా చేయొచ్చు అంటేనే సూపర్గా అనిపిస్తుంది. ఒకసారి చీర అంతా దగ్గరగా చూడండి ఎంత బాగుందనేది ఈజీగా అర్థమైపోతుందండి. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ట్రెండ్ అయితే ఇదే అవుతుందండి. ఎందుకు తెలుసా అండి, మన దగ్గర ప్లెయిన్ బ్లౌజ్ అంటే ఈ చీరలోని బ్లౌజ్ ఇస్తారు కదా, అది మనము 3/4 పెట్టించుకొని కుట్టించేసుకొని తర్వాత ఈ సారీ కట్టుకొని చూడండి. లేదా ఇన్ కేస్ మన దగ్గర ఏదైనా వర్క్ బ్లౌజ్ ఈ కలర్ కాంబినేషన్స్లో ఉండి వేసుకున్నా కూడా నెక్స్ట్ లెవెల్ అద్దరిపోతుందండి. ఈ ట్రెండ్ ఇప్పటి వరకు రాలేదు. ఒక్కసారి వచ్చిన తర్వాత చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అనేది. చాలా చాలా బాగుందండి. ఇలాంటివి జార్జెట్స్లో వచ్చి ఉంటాయి, కానీ ఆర్గెన్జాలో రావడం మాత్రం చాలా రేర్గా వస్తాయి. సో ఇదన్నమాట కలర్ కాంబినేషన్. నేను పళ్ళు బ్లౌజ్ కూడా చూపించేస్తాను. సూపర్ అండి, ఏం మాట్లాడతాను చెప్పండి. పళ్ళుకి వచ్చిన కలర్ చూసి మనం ఫిదా అయిపోవచ్చు, అంత బాగుందనమాట, చాలా బాగుంది. అసలు ఒకసారి దగ్గరగా వచ్చి చూడండి. పళ్ళు కలరు మనకి బార్డర్లో ఏదైతే మనకి నెమలి బ్లూ కలర్ నెమలి గ్రీన్ అండి, నెమలి గ్రీన్ కలర్ ఇచ్చేసారో, పీకాక్ గ్రీన్, అదే కలర్తో బార్డర్ అనేది హైలైట్ చేశారండి. చూస్తుంటే అర్థమైపోతుంది కదండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది అనేది, చాలా బాగుంది. ప్రతి చీరకి మనకి ఇలాగా హ్యాండ్మేడ్ టాజిల్స్ అనేవి వచ్చేస్తాయండి. చక్కగా మనం పట్టు చీరలకి చేయించుకున్నట్లే. అసలు బ్లౌజ్ చూడండి, బ్లౌజ్ అనేది ఎంత హైలైట్ చేశారో చూడండి. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి అందులో కూడా మనకి పట్టు షైన్ అనేది ఉంది. ఆ తర్వాత ఈ కాంబినేషన్లో చూడండి, ఇది శారీ వస్తుందండి, బ్లౌజ్ మనకి ఇలా వస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందండి, చాలా బాగుంది. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూపించేస్తాను. నెక్స్ట్ శారీ వచ్చేసి
అసలు చూపిస్తానండి నిజంగా, ఒక్కసారి చూడండి. కవర్ అనేది తీసేద్దాం మనము. అసలు సూపర్ అండి. బ్లాక్ పౌడర్ చేశారు, ఎలా వచ్చేసిందో దగ్గరగా చూద్దాం ఒకసారి. చీర అంతా కూడా మనకి క్రీమ్ కలర్ అండి, క్రీమ్ కలరు, పింక్ కలరు, టై అండ్ డై కాన్సెప్ట్లో వచ్చేసి ఇక్కడ చూడండి. అసలు మంచి మనకి మ్యాజెంటా పింక్ అంటాం కదండి, మంచి మ్యాజెంటా పింక్ కలర్కి ఇలా గ్యాప్ బోర్డర్ ఇచ్చేసారండి. ఇక్కడేమో మనకి 1 ఇంచ్ బోర్డర్ ఇచ్చేసారు వీవింగ్ది, ఇక్కడేమో ఇక్కడ 2 ఇంచెస్ బోర్డర్ ఇచ్చేసారు, ఇక్కడ 1 ఇంచ్ జరీ బోర్డర్ అని ఇచ్చేసి సూపర్గా వచ్చేసిందండి. కూడా మనకి 2 ఇంచెస్ జరీ బోర్డర్ అనేది ఇచ్చారు. ఆ గ్యాప్ బోర్డర్ ఏంటండి అంత బ్యూటిఫుల్గా ఉంది, చాలా చాలా బాగుందనమాట. సో ఒకసారి నేను మీకు ఆల్ ఓవర్ సారీ అండ్ బ్లౌజ్ పళ్ళు చూపించేస్తాను. సూపర్ ఉందండి. ఆ గ్యాప్ బోర్డర్ని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందండి, అంత బ్యూటిఫుల్గా ఉంది, చాలా చాలా అందంగా ఉంది. సో ఇలా వస్తుందండి, ఆల్ ఓవర్ చీర అయితే ఇలా వచ్చేస్తుంది. దగ్గరగా చూడండి, అర్థమైపోతుంది. చాలా కట్టుకున్న తర్వాత ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. అసలు ఈవెన్ మనము ఈ శారీస్ని లంగా ఓనీలా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అండి. చక్కగా మనకి బ్లౌజ్ పీస్ ఇచ్చారు కదా, దాన్ని బ్లౌజ్గా పెట్టించేసుకొని చీరని లెహంగాలా కన్వర్ట్ చేయించేసుకొని ఒక దుప్పట, అది కూడా మనకి జార్జెట్ దుప్పటాస్ ఉంటాయండి. జార్జెట్ దుప్పట కట్ వర్క్ వచ్చి ఉంటాయి, అవి కనుక వేసుకుంటే ఉంటుందండి సూపర్ డిజైనర్ పీసెస్ అండి, అంత బాగుంటుంది. సో నేను ఈ చీర అంతా చూసేసాను కదా, పళ్ళు బ్లౌజ్ కూడా చూసేద్దాం. సూపర్ ఉందండి, చాలా బాగుంది, అంత అట్రాక్టివ్గా ఉంది. ఆ పింక్ అంటే జనరల్గా అందరూ పింక్ అంటూ ఉంటారు, గర్ల్స్ అందరికీ పింక్ ఇష్టం కదా. నేనేంటి ఎప్పుడు పింక్ అనుకుంటూ ఉండేదాన్ని, కానీ ఇప్పుడు చూస్తే నిజంగా ఎందుకు పింక్కి అట్రాక్ట్ అవుతామా అనిపిస్తుంది. ఆ గ్యాప్ బార్డర్కి, అందులోనూ మనకు ఆ గోల్డెన్ వీవింగ్ జరీ వచ్చిన దానికి అంతలాగా లాగేస్తుంది అన్నమాట మనసు. చాలా బాగుందండి. అసలు ఒక్కసారి పళ్ళు చూద్దాం, ఒక్కొక్క చీరకు ఒక్కొక్క పళ్ళు అండి, ఎంత పెద్ద పళ్ళు చేశారా, మంచి పళ్ళు ఇచ్చేసి ఇక్కడ మనకి 3 జరీ లైన్స్ అనేవి ఇచ్చేసారండి, చాలా బాగుంది. ఒకసారి నేను మీకు బ్లౌజ్ చూపిస్తాను. అర్థమైపోయిందండి, చాలా చాలా బాగుంది బ్లౌజ్ అనేది. చీరలో మనకి చూసారా గోల్డెన్ కలర్ ప్లస్ పింక్ కలర్ షైన్ అనేది ఉంది, చాలా చాలా బాగుందండి. ఒకసారి నెక్స్ట్ కలర్ కాంబినేషన్స్ కూడా చూపించేస్తాను. అదిరిపోయిందండి, చాలా బాగున్నాయండి. ఒక కలర్ కాంబినేషన్స్ నుంచి ఇంకొక కలరు అంత బాగుందన్నమాట. ఒకసారి ఈ కలర్ కాంబినేషన్ కనుక మనం చూసినట్లయితే మంచి మనం దీన్ని నేరేడు పండు కలర్ అంటాం కదండి, నేరేడు పండు కొరికినప్పుడు లోపల కనిపిస్తుంది ఆ కలర్ అనేది, అంత బ్యూటిఫుల్ కలరు. మనం ఏమంటాం మ్యాజెంటా కూడా అనొచ్చండి, మ్యాజెంటా కలర్ కూడా మనకి పర్పుల్ కలర్లోనే ఉంటుంది. ఒక్కసారి మనం దగ్గరగా చూసుకుంటే అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూసారా, చాలా బాగుందండి. మనకి నేను ఇందాక చెప్తూ ఉన్నాను కదా, బార్డర్లో ఏ కలర్ అయితే మనకి హైలైట్ అవుతుందో అక్కడ ఆ కలరే మనకి లైట్, అంటే ఎంత లైటెస్ట్ కలర్ ఇవ్వగలుగుతారో చీరలో అంత లైట్ కలర్ ఇచ్చేసి, ఇక్కడేమో మనకి రామా గ్రీన్ కలర్ ఇచ్చేసారండి, మనం పీకాక్ గ్రీన్ కూడా అనొచ్చు. ఆ తర్వాత ఇదంతా కూడా మనకి నేరేడు పండు కలర్తో హైలైట్ చేశారనమాట. కింద ఏమో మనకి చక్కగా 5 ఇంచెస్ బార్డర్ అనేది ఎంత అందంగా ఇచ్చారో చూడండి. అసలు ఏ ఒక్క చీరకి కూడా కంపేర్ చేయడానికి లేదండి, బార్డర్స్ అనేవి డిఫరెంట్గానే ఉన్నాయి, మనం చూసుకోవచ్చు క్లియర్గా. పైన చూసుకుంటే మనకి 2 ఇంచెస్ బార్డర్ అనేది ఇచ్చేసి హైలైట్ చేశారనమాట. ఒకసారి ఆల్ ఓవర్ చీర చూపించేస్తాను. ఎంత బాగుందండి, చాలా చాలా బాగుంది. ఒకసారి చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. ఏ చీరన్నా మనం కట్టుకునే విధానాన్ని బట్టి దాని అందంగా అనిపిస్తుందండి. కట్టుకున్న తర్వాత మాత్రం ఈ చీరలకైతే చాలా మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి. చీర అంతా ఇలా ఉంటుంది, ఒకసారి మనం దగ్గరగా చూడొచ్చు ఎలా ఉంటుంది అనేది. చూడండి, చాలా బాగుంది కదండి. మెయిన్ హైలైట్ వచ్చేసి జరీయే కదండి, పట్టుకొచ్చినట్లే వచ్చిందండి జరీ అయితే మనకి. సో ఒకసారి నేను పళ్ళుతో పాటు బ్లౌజ్ కూడా చూపించేస్తాను. ఎంత బాగుందండి, చెప్పాను కదండి. చీరలో మనకి ప్రతి చీరకి మనకి బార్డర్ అనేది వీవింగ్ జరీ మారుతుంది, పళ్ళు కూడా మారుతూ ఉంటాయండి.
చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. ఒక్కసారి మనం దగ్గరగా చూసుకున్నట్లయితే జరీ చూడండి. ఇందాక దాకా మనం కడ్డీ జరీస్ చూసాము, ఇప్పుడు ఆ కడ్డీ జరీస్లోనే సన్నగా అండి పెన్ లైన్స్ ఎలా ఉంటాయి అంత సన్నగా చేస్తారనమాట. చాలా బాగుంది. బ్లౌజ్ విషయం అసలు టాజిల్స్ విషయానికి వస్తే టాజిల్స్ చూసారా, చీరలో మనకి ఏదైతే పోగు యూజ్ చేస్తారో సేమ్ వాటితోనే టాజిల్స్ అనేవి చేస్తారు. మనం బ్లౌజ్ చూద్దాము. చూడండి బ్లౌజ్ అనేది ఎంత బ్యూటిఫుల్గా వచ్చేసింది, చాలా బాగుందండి. అసలు అద్దరిపోయిందని చెప్పాలి. ఇంకొక విషయం అండి, మనకి బ్లౌజ్కి చిన్న బార్డర్ కావాలంటే చిన్న బార్డర్ పెట్టించేసుకోవచ్చు, పెద్ద బార్డర్ కావాలన్నా పెద్ద బార్డర్ పెట్టించేసుకోవచ్చు అండి. మంచిగా ఆ ఆప్షన్ కూడా ఉంది. చక్కగా చాలా బాగుంది చీర అనేది. శారీ ప్రైస్ వచ్చేసి మనకి 1050 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ లాస్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసేద్దాం. మన లాస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇది కూడా సూపర్ అండి. అంటే ఇందాక వచ్చిన శారీస్ లాగా కూడా మనకి బార్డర్ ఒకదానికి ఇలాగా ఇంకొకటి అస్సలు లేదండి. రెండు వైపులో ఒకేలా ఉంది. నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఒకసారి చూపిస్తాను మీకు, ఇలా చూపించేస్తాను కొన్ని క్లియర్గా. సూపర్ అండి. అసలు ప్రతి చీర అలానే ఉంది కదా అండి. అంటే ఒక చీర ఇంకొక చీర ఏది తక్కువ అని కాదు, అన్ని కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకొక విషయం అండి, ఇప్పుడు టై అండ్ డై కాన్సెప్ట్స్ ట్రెండింగ్ అండి. చాలా చాలా ట్రెండింగ్. చాలా ఈ కాన్సెప్ట్స్ ఇప్పటి కాదండి, ఒకప్పట్లో కూడా ఉండేవి, మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి. అంటే అసలుకి ఈ మోడల్స్ అనేవి ఇంకా ఓల్డ్ అవ్వవు అంటారు చూసారా. ఎప్పుడైనా కూడా అలా అప్పట్లో మనం గోల్డ్ ఇప్పుడు ట్రెండింగ్ అయింది, సేమ్ అలాగే రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట. ఈ చీరలు కూడా అంతే అండి, ఎప్పటికి ఇలాగే ఉండిపోతాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అనేది. అంటే మనకి చూసారా, మంచి దీన్ని ఏమంటాం రామా బ్లూ కలర్ అంటాం కదా, ఆ రామా బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది అనమాట. మనం చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ టై అండ్ డై కాన్సెప్ట్ వచ్చేసిందో. బార్డర్సే హైలైట్ అండి, అంత బాగున్నాయి. అసలు వీవింగ్ చేసిన తర్వాత దీన్ని ఏదైతే మనకి లైన్స్ విధంగా చేశారో చాలా బాగుంది ఆ కాన్సెప్ట్ అనేది. ఒకసారి నేను మీకు పళ్ళు బ్లౌజ్కు చూపించేస్తాను. చాలా చాలా బాగుందండి. అసలు ఎంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అని చెప్పాలి, చాలా బాగుంది. లాస్ట్ టైం నేను ఇలాంటి వాటిల్లో ఒకసారి చందేరి సిల్క్లో టై అండ్ డై చేయించానండి, అప్పుడు కూడా అయిపోయాయి. నెక్స్ట్ మళ్ళీ రంకాట్ ప్యాటర్న్ అనేసి చేయించాము, అవి కూడా కంప్లీట్గా అయిపోయాయండి వితిన్ 2 డేస్లో. నెక్స్ట్ ఏం చేసామంటే చేపించండి అని అడిగారండి. నేనైతే ఏదైతే కలర్ శారీ కట్టుకొని చూపించానో మీరు ఒకసారి నేను ఒకసారి ఇక్కడ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు అక్కడ క్లిక్ చేసి చూడొచ్చు. అందులో ఆ కలర్ కావాలని ఎక్కువ అడిగారండి, కానీ ఒకసారి మనకి ఒక్కొక్క చీరకి కొన్ని ప్యాటర్న్స్ చేయించగలుగుతారు. అలా చేయించిన దాంట్లో ఆల్మోస్ట్ అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మిగతావి కూడా నేను ఒకసారి వీడియో అనేది స్టాక్ అయితే వచ్చింది కదా, అది చూపిస్తాను. ఒకసారి మీకు ఏమైనా చూడాలి అనిపిస్తే కనుక ఆ వీడియో నేను ఇక్కడ లింక్ ఇస్తాను, క్లిక్ చేసి చూడొచ్చు. ప్యాటర్న్స్ అనేవి సేమ్ అవే ప్యాటర్న్స్ కావాలని అడిగితే అవే చేయించామండి. సో ఇదన్నమాట, ఒకసారి దగ్గరగా చూడొచ్చు. దీనికి మనకి లైన్స్ అనేది స్ట్రైట్ గా ఇచ్చేసారండి, చూసారా జరీ లైన్స్. ఇదంతా కూడా వీవింగ్ అండి, నార్మల్ గా ఏదో శారీలో వచ్చిన డిజైన్ కాదు, ఇది వీవింగ్ చేశారనమాట. ఎలాగా అంటే కింద దాకా వచ్చింది చూసారా ఆ వీవింగ్, అలా గుర్తుపట్టచ్చు. బ్లౌజ్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, ఈ కాంబినేషన్ చూడండి, అర్థమైపోయిందండి. చాలా బాగుంటుంది. ఎత్తుకొని చీరలు కాదండి, చక్కగా బాడీకి అలా ఉండిపోతాయి. హ్యాపీగా ఎవరైనా కట్టుకోవచ్చు. పేపర్ వెయిట్ ఉందండి, నాకు తెలిసి 200 గ్రామ్స్ నుంచి 300 గ్రామ్స్ లోపలే ఉంటుంది, అంతకు మించి ఉండనే ఉండదు. న్యూస్ పేపర్ మొత్తం మనకి చేతికి ఇచ్చేసి వెళ్ళిపోతే ఎలా ఉంటుందండి. ఈ రోజు న్యూస్ పేపర్ మనకి ఇంటికి వేసారు, అది మన చేతిలో రబ్బర్ బ్యాండ్ తీసేసాక ఎంత వెయిట్ ఉంటుంది, అంతకంటే కూడా తక్కువ వెయిటే ఉందన్నమాట. పేపర్ వెయిట్ ఉంది. సో ఎవరైనా కట్టుకోవచ్చు హ్యాపీగా. ఏ కలర్ కాంబినేషన్ వచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ చేసి మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. డ్రై వాష్ మాత్రమే చేయించాల్సి ఉంటుంది శారీస్కి, లేదా మనం వేసుకున్న తర్వాత ఎయిర్కి అంటే గాలికి ఆరబెట్టేస్తే సరిపోతుంది. సో ఎవరికి ఏ కలర్ కాంబినేషన్ వచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ చేసి మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే మాత్రం ప్లీజ్ విద్యాభారతి చిలుకలు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. అద్దరిపోయింది కదండి చీర. అసలు ఆర్గాన్జా అంటే ఫస్ట్ అందరికి ఉండే ఫీల్ ఏంటి అంటే అమ్మో ఎత్తేసుకుంటుంది లేకపోతే ఎలా ఉంటుంది అని.
కాదండి, ఇది ప్యూర్ సాఫ్ట్ ఆర్గాన్జా. మీరు చూడొచ్చు, అసలు ఎక్కడ ఎత్తుకున్నట్లు కూడా కనిపించట్లేదు. ఇంకా ఫ్లోయినెస్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి ఎంత ఫ్లోయిగా ఉంది అనేది. చక్కగా మనం కుర్చీల దగ్గర గమనించినట్లయితే ఎటువంటి ఎత్తుకోవడం అనేది ఉండదండి. జస్ట్ మనం ఎలా పెడితే అలా ఉండిపోతుంది, అందుకని జారని కూడా జారదనమాట. అంత కుర్చీలు అలా నుంచుని పోతాయి. ఇంకా ఇక్కడ మనం చూడొచ్చు జరీ అనేది ఎంత హైలైట్ చేశారు. లిటిల్ బెట్ క్రష్ అనేది ఇచ్చేసి శారీకి ఇక్కడ చూసారా, మొత్తం క్రష్ కాకుండా లైన్స్ క్రష్ అంటామండి దీన్ని. మీరు ఇక్కడ గమనించవచ్చు, లైన్స్ క్రష్ ఇచ్చేసి చక్కగా అసలు మనకి చీర అంతా కూడా టై అండ్ డై కాన్సెప్ట్తో ఇచ్చేసి ఇక్కడ రిచ్ మనకి బార్డర్ అనేది ఇచ్చేసి ఇక్కడ రామా బ్లూ అంటాం కదండి, రామా బ్లూ కలర్తో హైలైట్ చేశారు. పళ్ళు చూడండి ఇంత గ్రాండ్ జరీ ఇచ్చేసారు పళ్ళులో. టాజల్స్ అయితే మాత్రం మనకి హ్యాండ్ మేడ్ అండి, చేత్తోనే చేసిన టాజల్స్ ఇవన్నీ. ఇక్కడ మనం చూడొచ్చు, చేత్తో చేస్తే మాత్రమే ఇలా కుట్టగలం. కుట్టే వాళ్ళకి బాగా ఈజీగా అర్థమైపోతుంది ఇది ఎలా చేశారు అనేది. చాలా బ్యూటిఫుల్ శారీ అండి. శారీ కలర్ కాంబినేషన్స్ అన్నీ చూపించేశాను కదా. చీర ప్రైస్ అసలు ఎంత చక్కగా వచ్చేస్తుందండి. లైట్ వెయిట్ ప్యూర్ ఆర్గాన్జా షిబోరి కాన్సెప్ట్, టై అండ్ డై కాన్సెప్ట్తో వచ్చేసింది. అది కూడా మనకి బ్యూటిఫుల్ జరీతో 1050 రూపీస్ అండి. చక్కగా ఎవరైనా కట్టుకెళ్ళిపోవచ్చు. కాలేజ్ ఫంక్షన్స్కి కట్టుకెళ్ళిపోవచ్చు, లేదా మనం ఇవి ఉంటాయి కదండి మనకి టెంపుల్స్కి వేసుకెళ్ళచ్చు. వెడ్డింగ్ సీజన్స్కి ఎంత గ్రాండ్గా కనిపించాలంటే అంత గ్రాండ్గా కనిపిస్తుందండి. సింపుల్ ఎలిగెంట్ ఈ 2 లుక్స్ ఇచ్చేస్తుందండి ఒకేసారి. ఇంత బెస్ట్ ప్రైస్ అయితే మాత్రం ఎక్కడా కూడా మనకి రాదనమాట. వన్స్ ఫ్యాబ్రిక్ ఫీల్ అయిన తర్వాత తెలుస్తుందండి. పేపర్ వెయిట్ ఉందండి నిజంగా, అసలు పేపర్ వెయిట్. కుచ్చులు కూడా మీరు చూసారా, నేను ఎలా అంటే అలా చక్కగా ఊగుతున్నాయి అనమాట. అంత మంచిగా మాట వింటుంది మనకి శారీ అనేది. సో ఎవరికి ఏ కలర్ కాంబినేషన్ నచ్చినక్కడ వెంటనే స్క్రీన్ షాట్ చేసి మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మార్కెట్లో చూసుకుంటే ఇదే శారీస్ మనకి అసలు నార్మల్ ఆర్గెన్జా శారీసే 1500 వరకు అమ్ముతున్నారండి. కానీ ఇది ప్యూర్ ఆర్గెన్జా వచ్చేస్తుంది మనకి. చక్కగా అసలుకి జరీ బార్డర్ చూస్తే హైలైట్ అయిపోతుంది. అంటే 2000 రూపీస్ వరకు ఉంటుందండి. వన్స్ ఫ్యాబ్రిక్ టచ్ చేసి ఫీల్ చేసిన తర్వాత అనిపిస్తుంది మీకు వావ్ అని. ఖచ్చితంగా అప్పుడు ఖచ్చితంగా నేను చెప్పిన పాయింట్ మీకు గుర్తు చేసుకుంటారు. సో అదనమాట. ఎవరికి ఏ కలర్ కాంబినేషన్ నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే మాత్రం ప్లీజ్ విద్యాభారతి చిలుకలు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.